హాయ్ ఫ్రెండ్స్, హలో, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నా. అలాగే నా వీడియో మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పుడు ఒక బాధాకరమైన విషయం, మనం చిన్నప్పుడు అమ్మను చూడందే అస్సలు ఉండలేం. నాన్న చూడందన్నా ఉండగలుగుతాం, కానీ అమ్మను చూడంది అస్సలు ఉండలేం. ఒక్క నిమిషం కూడా చిన్నప్పుడు మన హస్బెండ్లు ఏమైనా కొడితే మనం అక్కడ పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిన పిల్లల కోసమైనా మనల్ని తెచ్చుకునేటట్టు ఉంటారు. నేనైతే అలా ఎప్పుడు వెళ్ళలేదు, కానీ కొంతమంది వెళ్ళిన వాళ్ళ గురించి చెప్తున్నా. కానీ చిన్నపిల్లలు ఒక సినిమాలో పాట కూడా ఉంది ఫ్రెండ్స్, దేవుళ్ళు సినిమా అట్టుకుంటా. మీ ప్రేమ కోరే చిన్నారులం, మీ ఒడినిలాడే చందమామలం. మీ ప్రేమ కోరే చిన్నారులం, మీ ఒడినిలాడే చందమామలం. గోరు ముద్దలెరుగని బాలకృష్ణులం, బాధపైకి చెప్పలేని బాలయేసులం. ఆలోచించండి ఓ అమ్మా నాన్న, ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా. నీ ప్రేమ కోరే చిన్నారులం, మీ ఒడినిలాడే చందమామలం అని. అస్సలకి ఆ చిన్నపిల్లలప్పుడు ఎంత ప్రేమగా మనం అమ్మ నాన్న మీద ఉంటామో, ఆ పిల్లలు కూడా ఆ సినిమాలో పొద్దున్నే ఎప్పుడో వెళతారు, రాత్రి అయితే వస్తారు. మా గోల పట్టదు, వాళ్ళ బాధ మాకు చెప్పరు, బాధలు అర్థం కావు అని వివరించి మనకు పాటలు వివరించారు కదా. కానీ పిల్లలు ఇంత మంచిగా ప్రేమిస్తారు చిన్నప్పుడు, పెద్దయినాక ఎలా మారిపోతున్నారు ఫ్రెండ్స్. అది వయసును బట్టా, భార్యలను బట్టా అసలుకి అర్థమే కావట్లేదు ఫ్రెండ్స్. తల్లిదండ్రులు అంటే అసహ్యం. ఈరోజే నేను ఇన్స్టాల్లో చూశాను, మరి భార్య భర్తలు ఇద్దరికి వారికి పిల్లలు లేరో తెలియదు. పిల్లలు అన్నీ ప్రతి ఒక్కరూ పిల్లలు లేని వాళ్ళు ఉండరు ఫ్రెండ్స్, ఎవరో ఒక్కళ్ళు ఉంటారు. కానీ ఆ తల్లి చనిపోయాడు పాపం. ఆయన రోడ్డు మీద బండేసుకొని బెడ్షీట్ కప్పింది. అయ్యా 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 అంటుంది. కడుపు తరుక్కుపోతుంది. ఆ ఏరియా ఎక్కడో కూడా మనకు తెలీదు. అసలు ఏమన్నా సహాయం చేద్దామన్నా కానీ పాపం అది ఎవరో మరి ఇన్స్టాల్లో పెడితేనే చూస్తున్నాం మనం. ముసలిది పాపం. అయ్యా 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 సాయం చేయండి, అయ్యా సాయం చేయండి అంట. ఆ గతి పట్టించిన బిడ్డలు వాళ్ళకి అలా ఉండరు ఫ్రెండ్స్, వాళ్ళు అలా ఉండలేరు కూడా. ఎందుకంటే వాళ్ళకన్నా అడిగే శక్తిగా దేవుడు మనిషి రూపంలోనే పెట్టి వాళ్ళని రోడ్డు మీద పెట్టాడు. అలా పెట్టిన వాళ్ళని మంచి ఇంక మన నోటితో అనకూడదులే, వాళ్ళు కూడా మంచిగా ఉండాలనే కోరుకుందాం. అసలు ఏ పరిస్థితుల్లో అట్లా విడిచిపెట్టి వెళ్ళాల్సి వచ్చిందో. కానీ ఆ తల్లి అంత ప్రేమగా పెంచుకుంది. మనం చూడు, ఉయ్యాల్లో వేసి చిన్నప్పుడు పాటలు ఎట్లా పాడతాము పొరిట్ల పిల్లలకి. నాకు తలుచుకుంటే కూడా ఇప్పుడు ఏడిపోతుంది. నేనైతే నా కొడుకులకి మా అన్నయ్యల గురించి అయినా పాటలోనే ఉంది, మీ మామలు వచ్చారు ఏమేమి కోరాలు అని మా ఆయన ఎవరో మనల్ని అడిగినట్టు జోలపాటలో అడవి సిక్కుడు గాయా అలసంద పప్పు అని పాడేదాన్ని నేను. నా కొడుకుని ఇట్ట ముద్దాడుకుంటా ఉయ్యాల్లో పెట్టుకొని, మీ మామలు వచ్చారు. మా అన్నయ్యలు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు బాగానే చూస్తారు, కానీ ఒక అన్నయ్య అయితే లేడు, కానీ ఇద్దరు అన్నయ్యలు లేరు ఇప్పుడు. ఒక అన్నయ్య ఏమో ఎప్పుడో చనిపోయాడు, ఇంకొక అన్నయ్య ఇటీవల చనిపోయాడు. కానీ అట్ట పాడుకునేదాన్ని పాటలు.
కానీ తల్లిదండ్రులను అయితే వాటికి అట్టు విడిచిపెడతాం చాలా తప్పు ఫ్రెండ్స్. పిల్లల్ని అట్ట మనం పెంచుతాము, తీరా రోడ్ల మీద అలా విడిచిపెడుతుంటే చూసేవారికి కూడా కడుపు తరుక్కుపోతుంది. వినేవారు నేను ఖాళీ చూసే అంతే, ఇష్టాలో చూసా, కానీ కడుపు తరుక్కుపోయింది ఫ్రెండ్స్ నాకైతే. అలా ఏ తల్లిదండ్రులకి ఆ స్థితి రాకూడదు ఫ్రెండ్స్. దయచేసి మీ ఇళ్ళ పక్కకుండా మీ ఇళ్ళ మధ్యలో ఉండాలి, అలా చూడొద్దని కొంచెం జ్ఞానం చెప్పండి ఫ్రెండ్స్. నా కాడగానే ఉంటే మట్టికి ఖచ్చితంగా చెబుతా ఫ్రెండ్స్. మీరు చూడకపోతే మేము చూస్తాము, మా ఇంటికి పంపిండి అని నలుగురులు అంటే వాళ్ళకే సిగ్గుపోయింది. చూస్తారు ఫ్రెండ్స్. మీరు చూడలేకపోతే వాళ్ళ ముందే తీసుకుపోయి ఇది తిను, ఇది కట్టుకో అని మనం ఇవ్వాలి బట్ట, అప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చేది ఫ్రెండ్స్. నేనైతే అలాగే చేస్తా. మొన్న పోస్ట్ చేశాను ఒక వీడియో, ముసలమ్మది ఆకలని పాపం 2ంటికి వచ్చింది, కొడుకు తీసుకుంటుంటా డబ్బులు. ఈడ మును మా పోస్ట్ ఆఫీస్లోనే పనిచేసిద్ది, చిమ్మిద్ది, నెలకి 8,000 6,000 వస్తాయి అంటే తీసుకెళ్తాడు. వనజమ్మ ఆకలి అవుతుంది వనజమ్మ, కూర వనజమ్మ అని వచ్చింది. నేను ఇంకా అన్నం ఉంది కావాలి బాక్సులని సాంబార్ పోసి ఇచ్చా, తినుపో అని ఇస్తే మళ్ళీ ఆడ కూర్చొని నేను 2 నన్ను అడిగితే నేను అరుస్తానేమోనని సుజాతమ్మ అంత అన్నం పెట్టి సుజాతమ్మ అని ఆమె చేత అన్నం పెట్టుకున్న పప్పుచారు పోసుకొని తింటాను. ఏంది ఎడ తింటున్నావు, అన్నం ఉందంటివి అని అంటే ఉట్టిదట చెప్పాను అమ్మా నీకు అంటాం. అట్లా మరి నీ కొడుకు బాగా చూస్తున్నాడు, కోళ్ళ బాగా చూస్తున్నాడు, అందరూ బాగానే అమ్మా, అంతా బాగానే అమ్మా, మంచిగానే చూస్తున్నారు అమ్మని చెబుతుంది. మళ్ళీ వాళ్ళంతా దాచుకొని కూడా కొడుకు మీద కోళ్ళ మీద నిందులు వేయకుండా బతుకుతుంటే వాళ్ళని బయటకు తరిమేయాలనే చూస్తుంటారు. దయచేసి అలా చూడకండి ఫ్రెండ్స్. తల్లిదండ్రులను గౌరవిద్దాం. మన బంధువుల్ని బాగున్నప్పుడు ప్రేమియటం కాదు, బాధల్లో ఉన్నప్పుడు ప్రేమిండి, అది చాలు ఎవరికైనా. బాగున్నప్పుడు ఎవరు చూడకపోయినా పర్వాలే, ఓపిక ఉంది, సత్తా ఉంది, చేసుకొని తింటారు వాళ్ళు. బాధల్లో ఉన్నప్పుడు కనికరించండి అందరూ దయచేసి ప్లీజ్. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సూత్రాలు అయితే కొంచెం పాటించండి, తల్లిదండ్రుల సూత్రాలు. ఓకేనా?